సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు వైద్య విధాన పరిషత్ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కేబినెట్ లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇవాళ సెక్రటరియట్ లో కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశం దాదాపు 5 గంటలుగా సుదీర్ఘంగా కొనసాగుతా ఉన్నది. అయితే ఇందులో మేజర్ గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్ కి సంబంధించిన దాని మీద ప్రధానంగా దీని మీద చర్చ జరిగింది. దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు అనే దాని మీద కేబినెట్ లో ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సో మార్చి 16 నుంచి 30 వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇందులో మనకు 16న గవర్నర్ ప్రసంగం ఉంటుంది, 20న ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఆ తర్వాత దీని మీద రోజు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత చర్చ బడ్జెట్ కు సంబంధించిన దాని మీద చర్చ ఉంటుంది. మొత్తం 16 నుంచి 30 వరకు ఈ బడ్జెట్ సెషన్స్ కొనసాగుతాయని చెప్పేసి కేబినెట్ లో ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు ఇది మేజర్ కు సంబంధించి అంటే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ బడ్జెట్ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సెషన్ కి సంబంధించినటువంటి మేజర్ ఒక నిర్ణయం అని చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఈ నెలలోనే ఉంటుందని కొందరు, తర్వాత మనకు మార్చి 1st వీక్ లో ఉంటుందని కొందరు, ఇట్లా రకరకాల చర్చలు వచ్చాయి. కాబట్టి దాని మీద కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇక షెడ్యూల్ కూడా ప్రకటించారు. మార్చి 16 నుంచి 30 వరకు ఈ బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. 20న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక మెట్రో రైల్ కు సంబంధించి ఈ మెట్రో కు సంబంధించి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఇక ఈ మెట్రో రైలు కొనసాగనుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక వీటితో పాటు మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడతాని చెప్పేసి ప్రకటించిందో దానికి సంబంధించి ఈ జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 2027లో చేపట్టే ఈ జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లు అధికారులు కేబినెట్ లో ఇవాళ కేబినెట్ ముందు ఉంచారు. సో సిఎస్ రామకృష్ణ మంత్రివర్గం ముందు దీన్ని చర్చించాలి, దాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇందులో మనకు తొలి విడతలో జరిగే ఈ ఇండ్ల గణనకు సంబంధించి అంటే హౌసింగ్ లిస్టు ఆపరేషన్ కు సంబంధించినటువంటిది మనకు మే 11న ఇది ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కేబినెట్ లో చర్చించారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే మనకు హౌస్ లిస్టింగ్ కు సంబంధించినటువంటిది కేంద్రం ఏదైతే 34 ప్రశ్నల నమూనాను ఇచ్చిందో దానికి సంబంధించి ఎంతమంది ఎన్యుమరేటర్లు అవసరం ఉంటుంది, ఎంతమంది నోడల్ ఆఫీసర్లు అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించారు. మొత్తం రాష్ట్రంలో 89,000 మంది ఉద్యోగులు ఈ జనగణనకు సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఇవాళ కేబినెట్ లో దానికి సంబంధించి కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక వీటితో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ అంశము, తర్వాత మనకు ఈ ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల గుర్తింపు, తర్వాత దానికి సంబంధించి ప్రణాళిక అంటే ఆల్రెడీ ఇప్పటికే 5 ఫ్లోర్లు లేదంటే 10 ఫ్లోర్లు ఇవి నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇక మరికొన్నిటికి సంబంధించి ఉంటా మేజర్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. సో ఇక మనకు ఇప్పుడు ఈ టైంలో నిర్వహించాలంటే కొంత ఈ పరీక్షలు ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఏంటి, ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి అనే దాని మీద కూడా మంత్రివర్గంలో చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ లో ఏం చర్చకొచ్చాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో
ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ. రాష్ట్రంలో అకాల వర్షాలు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. ఆదిలాబాద్లో గాలి దుమారానికి ఓ భారీ చెట్టు కూలిపోయింది. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులకు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో వానలు కురిశాయి. సిటీలో మోస్తరు వాన పడినా పలు జిల్లాల్లో మాత్రం వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, రాళ్లవాన బీభత్సం సృష్టించాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దుబ్బాకలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన జోరు వర్షానికి పలుచోట్ల రేకుల షెడ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వర్షాలు ముఖ్యంగా ఈవినింగ్ టైంలోనే మనకి ఇదివరకు వేసవి కాలంలో చూసినట్టుగా ఈ టెంపరేచర్ పెరిగిన తర్వాత మాయిశ్చర్ విండ్స్ వచ్చినప్పుడు మనకి ఈవినింగ్ టైంలో చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అడపా జల్లులు పడే అవకాశం వచ్చే 24-25 తారీఖుల్లో ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో భారీ వర్షం కురిసింది. పొన్నారి గ్రామంలో వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇళ్లపై రేకులు, బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి ఊర్లోని భారీ వృక్షం నేలకొరిగింది. వృక్షం రోడ్డుపై పడడంతో తాంసీ, తలమడుగు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 గంటల పాటు శ్రమించి జేసీబీతో భారీ చెట్టును తొలగించారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో వర్షం పడింది. మందమర్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ కాసేపటికే వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అటు ఇబ్రహీంపట్నంలోనూ వర్షం పడింది. అటు వికారాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల వానలు పడ్డాయి. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్లో వర్షం కురిసింది. సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కాస్త చల్లగా ఉన్నా మధ్యాహ్నానికి వచ్చేసరికి వెదర్ చేంజ్ అయింది. గాలి దుమారంతో పాటు అక్కడక్కడా చినుకులు పడ్డాయి. ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, అంబర్పేట్, వనస్థలిపురం, హయత్ నగర్లో మోస్తరు వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గాలి దుమారంతో పాటు వర్షం పడింది. మరోవైపు నార్సింగి, మణికొండ, కోకాపేట్, పుప్పలగూడ శివారు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని చల్లని వాతావరణం నెలకొంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు వెదర్ ఆఫీసర్స్. రేపు 11 జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేశామన్నారు. సెక్రటేరియట్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ పై రివ్యూ చేశారు మంత్రులు. 2 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అధికారులు పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇక యువత చదువుతో పాటు స్కిల్స్, స్పోర్ట్స్లోనూ ముందుండాలని చెప్పారు. మరోవైపు వికారాబాద్లో డీసీసీ శిక్షణ తరగతులకు హాజరైన డిప్యూటీ సీఎం డీసీసీలకు దిశానిర్దేశం చేశారు. వికారాబాద్లో డీసీసీలకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇవాల్టి శిక్షణ తరగతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని డీసీసీలకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణ త్వరగా పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్నారు మంత్రులు. అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు మంత్రి సీతక్క.
ఆశ్రయమే కాకుండా భవిష్యత్తు కల్పించటమే లక్ష్యమన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య అభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫిక్కీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ కల్పన కల్పించే విధంగా ఒప్పందాలు చేసుకున్నామన్నారు మంత్రి సీతక్క. యువత మత్తు వదిలి మైదానాలకు చేరాలన్నారు స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి. ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నారు. క్రీడలపై ఆశ ధ్యాస ఉంటేనే రాణిస్తారన్నారు. మక్తల్లో 4 రోజుల పాటు జరిగిన సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఎన్నో తప్పు పనులు చేస్తా ఉన్నారు, తమ జీవితాన్ని సాధిస్తా ఉన్నారు. ఈ జీవితంలో ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ కే మీరంతా కుంగిపోవద్దని, ఆ విధంగా కుంగిపోకుండా మీకు శక్తిని బలాలు ఇచ్చేది ఒక మైదానం మాత్రమే, గ్రౌండ్ మాత్రమే. మనం ఈసారి ఆడింటాం, ఓడిపోతాం. ఓడిపోయిన క్షణం నుంచి మనకి ఏం ఆలోచన వస్తుంది? నెక్స్ట్ టైం ఆడితే నేను ఎట్లా గెలవాలని తపన వస్తుంది, కసి వస్తుంది. వస్తుందా కదా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ని వరంగల్ నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ని కలిశారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రజలపై కత్తులతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. వినయ్ భాస్కర్ 6 హత్యలు చేయించాడని ఆరోపించారు ఎమ్మెల్యే నాయిని. నా కార్యకర్తల మీద గాని ఎవరి మీద గాని దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్లకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండే ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంట వినొచ్చు. కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నగర బహిష్కరణ చేయాలి వినయ్ భాస్కర్ ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మోత్కురావుపేట అడవుల్లో పెద్దపులి సంచారంపై ఆరా తీశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మోత్కురావుపేట నుంచి చందుర్తి జంగల్ వైపు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమీప గ్రామాల ప్రజలకు పెద్దపులి సంచారంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో కట్టేయాలన్నారు ఆది శ్రీనివాస్. డ్రగ్ మాఫియా కింగ్ ఎల్ మెన్షో మృతితో మెక్సికో అల్లకల్లోలంగా మారింది. అతడి అనుచరులు బీభత్సం సృష్టించారు, దుకాణాలకు నిప్పంటించారు, వాహనాల్ని దగ్ధం చేశారు. ప్రస్తుతం మెక్సికోలో శాంతి భద్రతల అదుపు తప్పకుండా ఆ దేశ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎల్ మెన్షో నేరాల్లో అతడి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని తేల్చారు పోలీసులు. డ్రగ్ మాఫియా కింగ్, కరుడుగట్టిన నేరస్తుడు ఎల్ మెన్షో మృతితో మెక్సికో అల్లకల్లోలంగా మారింది. తమ నాయకుడిని చంపేశారన్న కోపంతో అతడి ముఠా సభ్యులు హింసకు దిగారు. దుకాణాలకు నిప్పంటించడం, వాహనాలను దగ్ధం చేయడం వంటి ఘటనలతో మెక్సికో రణరంగంగా మారింది. ఎల్ మెన్షో అనుచరులు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలను తగలబెట్టారు, ట్రక్కులతో రహదారులను దిగ్బంధించారు. ఎల్ మెన్షో అసలు పేరు నెమెసియో ఒసెగుయేరా సెర్వాంటెస్. 1966లో మిచోకాన్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఈ ప్రాంతంలో అవకాడోతో పాటు గంజాయి, నల్లమందు వంటివి ఎక్కువగా పండిస్తుంటారు. చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసిన ఎల్ మెన్షో ఆ తర్వాత 1980లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కొన్నేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతన్ని అమెరికా పోలీసులు మెక్సికోకు అప్పగించారు. స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పోలీసుగా పనిచేశాడు. ఆ సమయంలో డ్రగ్ మాఫియా కాంట్రాక్టులు తెలుసుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో మెక్సికోలో శక్తివంతమైన సినావోలా డ్రగ్ కార్టెల్ కు చెందిన ముఠాలో పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ను ఏర్పాటు చేశాడు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటనిల్ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలను అక్రమంగా సప్లై చేస్తోంది. డ్రగ్ సరఫరా ఒక్కటే కాదు, ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్లు, హత్యల వంటి అనేక నేరాలకు పాల్పడింది. 2015లో కేవలం 6 వారాల వ్యవధిలోనే 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత దారుణమైన రీతిలో చంపేసింది.
డ్రగ్ కింగ్ పిన్ ఎల్ చాపో తర్వాత మెక్సికోలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్ బాస్ గా ఎదిగాడు ఎల్ మెంచో. అయితే చాపో తరహాలో మీడియా సెలబ్రిటీ కాకుండా అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఎల్ మెంచో కుమారుడు అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో అతడి ఆచూకీని గుర్తించి చుట్టుముట్టారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మెంచో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఎల్ మెంచోపై $15 మిలియన్ రివార్డు ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 136 కోట్ల రివార్డు ఉంది. మొత్తంగా జలిస్కో రాష్ట్రంలో మెక్సికన్ ఆర్మీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఎల్ మెంచో చనిపోయాడని రక్షణ మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఆపరేషన్లో ఎల్ మెంచో సహా అతడి ముఠాకు చెందిన మరో 6 హతమైనట్లు సైన్యం స్పష్టం చేసింది. కష్టపడి పనిచేసే సామాన్యుడికి లాభాలు దక్కాలన్నదే భారత్ ట్యాక్సీ ఉద్దేశమన్నారు కేంద్ర మంత్రులు. భారతదేశ విద్యా వ్యవస్థ క్రమంగా ఏఐ వైపు మళ్లుతోందన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతల తీరు చాలా అవమానకరమని ఫైర్ అయ్యారు. అసోం చాలా స్పీడ్గా డెవలప్ అవుతోందన్నారు. దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే సామాన్యుడికి లాభాలు దక్కాలన్నదే భారత్ ట్యాక్సీ ఉద్దేశమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఢిల్లీలో భారత్ ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ అయిన అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. భారత్ ట్యాక్సీ రాకతో డ్రైవర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతోందన్నారు అమిత్ షా. वो जो कंपनियां हैं वो कंपनियां चलाने का उद्देश्य मालिक को धनी बनाना है. मेरी बात सच है या नहीं है? हमारा भी उद्देश्य मालिक को धनी बनाना है. फर्क इतना है कि मालिक आप हो. सिर्फ 500 रुपये आपको इन्वेस्ट करना है. భారతదేశ విద్యా వ్యవస్థ క్రమంగా ఏఐ వైపు మల్లుతోందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. భారతీ ఎయిర్టెల్ ప్రపంచ దాతృత్వ సంస్థ అయిన CK12 ఫౌండేషన్తో కలిసి ఒక కొత్త టీచర్స్ యాప్ను ప్రారంభించామన్నారు. ఈసారి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ భారతదేశంలో 2 ప్రధాన లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను ప్రారంభించారని తెలిపారు. आज एक ग्लोबल फिलैंथ्रोपिक ग्रुप CK12 के साथ मिलकर भारतीय एयरटेल ने एक नई टीचर्स ऐप की नया प्रारूप लेके आया है, जिसमें टीचर्स को अपने स्टूडेंट्स को मदद करने के लिए, पढ़ाने के लिए जो उसकी तैयारी करने के लिए पर्सनल असिस्टिव टूल चाहिए, ऐसे टीचर्स ऐप उसी को एक समाधान देने वाला है. 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భారతదేశం ప్రదర్శించిన ఆవిష్కరణలు శాస్త్రీయ దృక్పథాన్ని స్థాపించాయన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు తమ చొక్కాలు విప్పి ప్రదర్శించడం చాలా అసహ్యకరమైన చర్య అన్నారు. ఈ చర్య కాంగ్రెస్ భారతదేశాన్ని కించపరిచిందని మండిపడ్డారు. दुनिया के मेहमान भारत के एआई समिट में आए थे और भारत के एआई को जहां सराह रहे थे, वहां कांग्रेस ने अपने कुसंस्कारों का प्रयोग करते हुए खुले यानी नंगे बदन से शर्ट खोलकर जो प्रदर्शन किया है वह बहुत ही घिनौना कार्य है. అస్సాం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మోదీ నాయకత్వంలో అస్సాం పురోగతి, సంక్షేమంలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి 1800 కోట్లకు పైగా విలువైన 728 రోడ్లు, 62 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. भारत सरकार आसाम की प्रगति, विकास और जन कल्याण के लिए हर संभव कदम उठा रही है. आज ही इस कार्यक्रम में यहाँ के जो प्रपोजल्स थे 728 सड़कों के, लगभग 1800 करोड़ रुपए से ज़्यादा की सड़कें आज और 62 पुल आज असम के ग्रामीण भाइयों और बहनों के लिए स्वीकृत किए हैं. దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని, వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉండటమే బంగారం ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు. టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్పై ఎలాంటి ప్రభావం ఉండబోతోందని, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సమీక్షిస్తోందని చెప్పారు.